నువ్వేంటి సందులని చాలాసేపు నుంచి తిరుగుతూనే ఉన్నావు? వేరెవరన్నా ఉన్నారా ఏంటి? ఇలాంటి విషయాలకి చాలా కష్టపడే వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారనుకుంటా. ఏమన్నా? చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళే ఇలాంటి విషయాలకు ఒప్పుకుంటారని నేను చెప్తున్నాను. అలాగైతే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఒక స్టంట్ ఆర్టిస్ట్ మురుగన్ షూటింగ్ లో ఒక యాక్సిడెంట్ లో నడుము విరిగిపోయింది. 2 సంవత్సరాలుగా బెడ్ రెస్ట్ లోనే ఉన్నాడు. చాలా కష్టపడుతున్నారు. వెరీ గుడ్. ఆవిడ చూడటానికి ఎలా ఉంటారు? వైఫ్ చూడడానికి అందంగా ఉంటారు. మనకు ఓకేనే. అయితే ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళు. హరహరో హరా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పేదవాళ్లే. మీకోసమే, లేకపోతే అసలు ఇటు పక్కకే రాను నేను. మంచి ప్లేసే, ఒక రిసార్ట్ ఫీల్ ఉంది. అయ్యో అదిగో మురుగా వైఫ్. రారా 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 రా. அம்மா வணக்கம்மா. வாங்க, என்ன இந்த பக்கம்? ஒண்ணும் இல்ல, முருகனை பாக்குறதுக்கு டாக்டர் வந்திருக்காரு. டாக்டர் ஜான் சிட்னப்பா. அப்படியா? வாங்க. அவர் எங்க? இதோ இருக்காங்க. வாங்க வாங்க, உட்காருங்க. எப்படி இருக்கு முருகா? வாயா. என்னப்பா 2 வருஷமா படுத்த படுக்கையில தான் எல்லாம். சாப்பாட்டு கூட வழி இல்ல. அந்த கடவுள் தான் வந்து கருணை காட்டும். இப்ப நீ சொல்ற கடவுள் இருக்காருல்ல, அந்த கடவுள் தான் இந்த டாக்டர் ரூபத்துல வந்திருக்காரு. மத்த விஷயம்லாம் அவர் சொல்லுவாரு. சொல்லுங்க சொல்லுங்க. You know, Mr. Murugan, in vitro fertilization, it's not just a treatment. It's a service and also divine duty. டாக்டர், நீங்க தெலுங்குலயே பேசுங்க டாக்டர். நான் தெலுங்குல எல்லா ஹீரோக்கும் டூப் போட்டிருக்கேன். எனக்கு தெலுங்கு பேசினா புரியும் டாக்டர். அது என்னன்னா, பணம் தான் நம்மளுடைய பிரச்சனை, குழந்தைங்க தான் அவங்களுடைய ప్రాబ్లం. తెలుగు తెలుగు తెలుగు. అదేంటంటే, మీ భార్య నాకు బాగా నచ్చింది. చాలా అందంగా కూడా ఉన్నారు. మురుగన్ గారు ఒప్పుకుంటే ఈవిని ఉంచుకొని మనం కొంచెం డబ్బు సంపాదిద్దాం. ఇందులో ఏ కష్టం లేదు. 10 నెలలే. డోంట్ డిస్టర్బ్. ఒక్కసారి గర్భం అయితే చాలు 10 లక్షల రూపాయలు ఇంటికి వస్తాయి. మీకు ఇంకా అర్థం కాలేదుగా డాక్టర్? అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళ ఎంబెరియాని మీ ఆవిడ గర్భసంచిలో కొంచెం డిపాజిట్ చేస్తే చాలంతే. అది కాదు మా డాక్టర్ అర్థం కాలేదనుకో. అర్థం కాలేదమ్మా. కదలడనేగా చెప్పావు నువ్వు. వాడు తన్ను భయంకరంగా ఉంది కదా. మీరు మాట్లాడేది అంటే ఎవరికైనా కొట్టాలని అనిపిస్తుంది. ఎంబ్రూ అన్న వెంటనే వాడేదో బూతి మాట అనుకున్నాడు. గర్భసంచి అని చెప్తే వాడికి అర్థమై ఉండేది. ఇవన్నీ కొంచెం నాజుగ్గా చెప్పాలి కదా. ఎంత నాజుగ్గా చెప్పినా ఈ విషయాన్ని మనం చెప్పి తీరాల్సిందే కదా. ఎలాగో మిస్ ఇండియా లాగా ఉండింది అమ్మాయి, అది ఎలాగో పోగొట్టేశారు. వేరెవరన్నారో చూద్దాం. ఇదే నాకున్న ఒకే ఒక నమ్మకం, ఆ ఫైటర్ మురుగనే. గోవిందా గోవిందా. మురుగన్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇటువంటి ఫ్యామిలీ వేరే ఏదైనా ఉందా? ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్లు ఉన్నారా? వైఫ్ అందంగా ఉండాలి. కాసేపు కామ్ ఉండండి డాక్టర్ మీరు. அண்ணா எவ்வளவு ஆச்சுனா? 50 ரூபாய் ஆச்சுனா. சரி அண்ணா, நாளைக்கு ரோலெக்ஸ் ஹோட்டல்ல பாப்போம். நீங்க வந்தா போதும். சரி வரேன். ఇదిగో ఇటు చూడు చూడు. ఆ పిల్ల బాగుంది కదా. ఎవరు? తన కేసు లాయరా? అది ఆ కేసు కాదు. కేసు కట్ట రోసి ఆంధ్ర. ఆ విషయాన్ని సెట్ అవుతాను. అది ఐటమా కేసు అని అమెరికా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూడటానికి అందంగా ఉండాలి, ఆవిడకు ఒక గర్భసంచి ఉంటే చాలు. ఈ ఆలోచన నాకు రాలేదే. ఇది కూడా మంచి పాయింటే. డాక్టర్ మీ దగ్గర కర్చీఫ్ ఉందా? ఉంది. ఎందుకు? దేనికైనా మొహాన్ని మూసుకుని వెళ్ళడం మంచిది. రండి రండి రండి. ఇదంతా మానవతో ఉన్న మనుషులు చేసే పనా? గొప్ప కేసుని తీసుకొచ్చారు చూడు. మీకంతా ఇంట్లో అమ్మ చెల్లి ఎవరు లేరా? గర్భం చేయడానికి వచ్చేసారు. కడుపు వేసుకొని బయటకు వెళ్తే ఊర్లో అంతా ఏమంటారు చెప్పు? ఊరోళ్ళ వాళ్ళేమంటారని? ఊరికేం చేయట్లేదు కదా. 10 లక్షలు తీసుకుంటావు కదా, ఇంకేంటి నొప్పి? డబ్బులు దొరుకుతున్నాయి కదా. అరచి ఆపండి. నేను ఈ ఫీల్డ్ వదిలి వెళ్ళిపోతే లోపలికి రావడానికి మనుషులు క్యూలో ఉన్నారు. కానేసి వచ్చాననుకో, డిమాండ్ ఫుల్ గా పోతుంది. భర్త లేకుండా పిల్లని కంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నాకు పెళ్లి అయిపోయింది. మరి నువ్వు? ఇది కట్లు తెగిపోయిన కేసే. ఇప్పుడు కట్టేసే లోపల మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. వస్తాను సిస్టర్, ఏది మనసులో పెట్టుకోకండి. అప్పుడు మేము బయలుదేరచ్చు కదా. సిగ్గు సరం లేకుండా. ఎవరు చూసుంటారు కదా. ఇక్కడ ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉండర్లే. ஹாய் படி, how are you? అయ్యో ఎవర్రా నువ్వు? என்ன தெரியலையா? உங்க ஃபேஸ்புக் ஃப்ரெண்ட் 9 நேத்து நீங்க போட்ட போட்டோக்கு ஆசம்னு கமெண்ட் பண்ணிருந்தீங்களே. உன்னுடைய ப்ரொஃபைல்ல ஃபிலிம் ஸ்டார் நயன்தாரா போட்டோ தானே வச்சிருந்தது? யப் யப். எனக்கு நல்லா புரிஞ்சு போச்சாடா பாவி. என்ன ఏమాతిటే இல்ல డాక్టర్. ఫిలిం స్టార్ నయన్తారాని చూసావా? ఇదిగో చూడు. ఇప్పుడు కాయలం కొట్టు పెట్టి. yes yes. కూర్చోండి. ఓకే బడ్డీ, వరా. నయన్తారా బాయ్. ఓకే బాయ్ డియర్. Thank you.
ఏయ్ బయలుదేరు బయలుదేరు. ఏయ్ ఇది ఒక టైప్ రా, బయలుదేరు. ఎక్కువ తీరో బండి, తీరా అంటే వాళ్ళు ఒక టైప్ అయిన మనుషులేరా, తీరా. పో పో. తొందరగా పరిగెత్తురా, తొందరగా పరిగెత్తురా. ఏ రంజిత్, నేను పరిగెత్తలేకపోయినా బండి పట్టుకోరా. పట్టుకో. వద్దుమా వద్దు. అయ్యో అమ్మ, కొట్టేద్దు చెప్పేది అమ్మ. అయ్యో అయ్యో అయ్యో, మర్యాదే లేకుండా చేస్తున్నారు. ఇంకబేట ఇలాంటి విషయాలు కానీ పిలవద్దు. నువ్వు అటువంటి సత్యాలు ఏమి చేయక, నువ్వు అవసరపడక రా. జానకి కొంచెం నీళ్లు తీసుకురా. ఏమైంది? వెళ్ళిన పని జరగలేదా? మరిప్పుడు మనం ఏం చేసేది? ఏం చేసేది? దొంగతనమో దోపిడీ చేయలేం కదా. స్కూల్ ఫీజు, గార్మెంట్ కంపెనీ అడ్వాన్సు, బంగారానికంతా ఇప్పుడు మంచి రేటు ఉంది. కొన్ని రోజులకు చాలు. ఈ గార్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తామంటే తర్వాత మన సమస్య ఎంత? ఇండస్ట్రీ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్. ఈ శుక్రవారం లోపు డబ్బు కట్టలేదంటే ఆ యూనిట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుందట. మనం ఏం ఆశపడతామో అది జరగట్లేదు జానకి. ఇప్పుడు ఇది చేయి జారిపోయిందంటే ఇక ఏ జన్మలోనూ ఇది చేస్తానన్న నమ్మకం లేదు జానకి నాకు. చివరి వరకు ఆ చిన్న షాపులో మనం అలాగే ఉండాలనేది మన తలరాత అనుకుంటా. స్మార్ట్గా ఆడితే మనం తప్పించుకోవడానికి ఒక దారుంది. వేరే దారే ఉంది. ఈ ఆట ఏంటంటే ఒక నాటకం. నాకు సినిమాలో నటించడానికి ఒక ఛాన్స్ దొరికింది అనుకోండి. నేను ఆ రోల్ని బాగా నటించాలి. ఏ రోల్ ఇది? ఒక గర్భిణీ రోల్. ఈ గర్భసంచి బాడీకిచ్చే అమ్మాయికి 10 లక్షలు ఇస్తానని కదా చెప్పారు. అవును. ఆ 10 లక్షలు మనకొస్తే మన సమస్యలన్నీ తీరిపోయి మనం కూడా తప్పించుకుంటాం కదా. దానికి ఒక 8 లక్షలు ఉంటే సరిపోతుంది. కంపెనీ స్టార్ట్ చేస్తానంటే తర్వాత ఇలా డబ్బులు సంపాదించని నేను చూపిస్తాను. అదేంటంటే మనం ట్రై చేస్తే తప్పేముంది? ఏంటంటున్నావు? 10 నెలలు అలా సుర్రని వెళ్ళిపోతుంది. 10 లక్షలు చేతిలో ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే ఈ గర్భసంచి అద్దెకిచ్చే అమ్మాయి రోల్ నేనే నటించొచ్చు కదా. నీకేం పిచ్చి పడిందా జానకి? ఈ గర్భసంచి, ఈ అద్దెలు ఇవన్నీ పెద్ద సమస్య కూడిన సమాచారమే. ఇది అలా దొరికి ఏ సంతోషం మనకొద్దు. ఎలా నువ్వు ఇలా పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నావు? ఇలా చూడండి, నేనిప్పుడు నటించడం మానేయకుండా ఉండుంటే మహేష్ బాబుకో లేదా అల్లు అర్జున్కో హీరోయిన్ గా నటించేదాన్ని కదా. కాకపోతే ఏంటి, ఒక గర్భవతిలో నటించాలి. అదెలా అంటే చూడండి, ఇది కూడా ఒక నటనే. సినిమాలో గర్భం అంటే అరే ఇట్రా ఇక్కడ్రా ఇలా దిండు పెట్టుకుని యాక్ట్ చేసే విషయమే అది. ఇది అలాంటిది కాదు. నంబర్ 1 అమెరికన్ గర్భం. సినిమాలా కాదమ్మా జీవితం. ఇవన్నీ వదిలేయి. ఊర్లో ఉన్న వాళ్ళకి చుట్టాలకి ఏం సమాధానం చెప్తావు? ఏ చుట్టాలకి? మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నామని అందరూ మనల్ని కలపకుండా దూరంగా ఉంచారే. తర్వాత ఊరి జనాలు మనకు రెండో బిడ్డ పుట్టబోతుందని అందరికి లడ్డు ఇవ్వండి. 10 నెలల తర్వాత పిల్లోడు ఎక్కడ అడిగితే బిడ్డ డెలివరీలో చనిపోయిందని చెప్తాను. జానకి ఎంత రాతి గుండేనిది. ఇదంతా ఒక నటనే కదండి. డెలివరీ అయింది నా ఆంటీ ఇంట్లో, అందువల్ల ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేకపోయామని చెప్పండి. దానివల్ల ఎవరికైనా మనసు నొచ్చుకున్నా ఆస్తి అంతస్తు వచ్చిందంటే అన్ని మారిపోతాయి. తప్పించుకోవడానికి ఇదే ఒక దారి కదండి. వద్దని చెప్పకండి. అయ్యో ఇదంతా ఏంటంటే నా తల అంతా తిరుగుతుందే. అలా అయితే తిరగకుండా తల పట్టుకొని కూర్చోండి.